హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుగు గంగ ప్రాజెక్ట్ లేదా తెలుగు గంగ పథకం గురించి తెలుసు? ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు తెలుగు గంగ పథకం గురించి క్లుప్తంగా చెప్తాను. తెలుగు గంగ పథకం అనేది 1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ రామచంద్రన్ గారితో కలిసి మన రాష్ట్రం గుండా ప్రవహించే నదుల నుండి దాదాపు 406 కిలోమీటర్లు వివిధ కాలువల ద్వారా చెన్నై నగరానికి త్రాగునీరు అందించడం కోసం ఒక గొప్ప ప్రాజెక్ట్ కోసం పనిచేయడం జరిగింది. అయితే తెలుగు గంగ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చేస్తాను. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కొన్ని వందల కాలనీలు, వేల మంది ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. ఆ సమయంలో వాడి దాదాపు 44 సంవత్సరాల నుండి పక్కన పెట్టేసి శిథిలావస్థకు చేరిన ఒక తెలుగు గంగ పథకం యొక్క వాహనం నేను ఈరోజు ప్రపంచం ముందుకు తీసుకుని వస్తున్నాను. అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవల్యూషన్ ఆన్ వీల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వాహనాన్ని చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎంతోమందిని తమ గమ్యాలకు చేర్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంలో తన వంతు సహాయం చేసి ఈరోజు నిస్సహాయంగా, నిశ్శబ్దంగా ఒక మూలన పడి ఉంది. ఈ వాహనాన్ని చూడండి. ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఇంకా లైట్స్ కానీ, అద్దాలు కానీ ఏవి కూడా లేవు. దీనికి సంబంధించి ఒక డోర్ ఉంది, ఇది చూడేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, దీనికి చాలా రంధ్రాలు పడి ఉన్నాయి. పూర్తిగా తుప్పుపట్టి ఉంది. ఇదంతా పూర్తిగా మురిగిపోయింది, దాని నుంచి డిజేబుల్ అయిపోయింది. మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే తెలుగు గంగ పథకం అనేది ఇంకా 44 సంవత్సరాల తర్వాత కూడా దీనికి ఇంకా మనకు కనిపిస్తూ ఉంది. దీని ఫ్యూల్ ట్యాంక్ ఉంది, ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయ్యో, ఎంత తిప్పినా రావట్లేదు. ఓకే, పూర్తిగా కూడా టైర్లు మట్టిలో కంగిపోయి ఉన్నాయి. 44 సంవత్సరాలు దీన్ని ఎవరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. ఇప్పుడు మీకు దూరం నుండి ఒక షాట్ చూపిస్తాం. ఇప్పుడు వెనక భాగం నుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి జనరల్గా ఇప్పుడు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఉంది. ఇంతకుముందు మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండే, ఇప్పుడు ఆంధ్ర వచ్చింది. కానీ అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ వెహికల్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏపీ ఉంటాయి. మీరు ఇక్కడ బ్యాటింగ్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి కీరా కంపెనీ ఉంది. కీరా అనేది స్కూల్ బస్సెస్ కానీ, ఆఫీస్ బస్సెస్ కానీ బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటారు. అవి కమర్షియల్ బస్సెస్ కోసం. అవి ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది కంపెనీ. మీరు లోపల చూసే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక సీట్ కానీ మిగిలి లేదు. పూర్తిగా కూడా ఇది చెత్తా చెదారంతో నిండిపోయింది. ఆకులు, అల్మలు అన్నీ పడి ఉన్నాయి. పూర్తిగా తుప్పు పట్టిపోయి నిశ్శబ్దంగా ఒక మూలన పడిపోయి ఉంది. దీన్ని ఎవ్వరు కూడా గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. నేను దీన్ని ప్రపంచం ముందుకు తీసుకొని వస్తున్నాను. దీనిలో ఇక్కడ చూడండి, ఎంత పెద్ద బండరాయి పడిందో. ఇంత పెద్ద బండరాళ్ళు వేశారంటే ఇక్కడ పూర్తిగా ఒక పక్కన పడేసి వదిలేయడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉండిండొచ్చు. మీరు పైన చూసినట్లయితే ఇక్కడ మేబీ ఇక్కడ వచ్చేసి లైట్స్ కానీ, స్పీకర్స్ కానీ పెట్టి ఉండొచ్చు అప్పట్లో. ఆఫీస్ బస్సెస్ పూర్తిగా కూడా అల్యూమినియంతో చేసిన బాడీ ఇది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఎప్పటికీ కూడా. ఇప్పుడు అదే మనము కనిపిస్తూ ఉంది. 44 ఇయర్స్ అయినా కూడా ఇంకా బాడీ మనకు చెక్కు చెదరకుండా బాడీ బిల్డింగ్ వరకు మాత్రం చాలా బాగా ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా బ్యాటింగ్ చూడొచ్చు. కీరా పూనా అని ఉంది. కీరా పూనా. పూనా అంటే ఇప్పట్లో పూణే అంటున్నారు కదా. పూణే అనే ఊరు, అప్పట్లో పూనా అనేవారు. ఆ పూనా అనే ఊరిలో కీరా అనే కంపెనీ ఉంది కాబట్టి కీరా పూనా అని రాశారు. మనం ఫ్రంట్ భాగం నుంచి చూసేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది ఇంజన్ అనమాట. ఇంజన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. దీన్ని హెడ్ అంటారు. దీన్ని ఇంజన్ హెడ్. అది ముందునే డ్రైవర్ సీట్. ఇప్పట్లో ఎంతోమందిని గమ్యాలకు చేర్చిన డ్రైవర్ గారి సీట్ నుంచి మనం చూసినట్లయితే ఒక స్టీరింగ్ తప్ప ఏం లేదు ఇక్కడ. పూర్తిగా కూడా చెడిపోయి ఉన్నాయి. ఇవి మనం తిప్పేదానికి ప్రయత్నం చేసాం కానీ బట్ ఒకటి కూడా పనిచేసే స్థితిలో అయితే లేవు. ఎందుకంటే 44 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా ఇది ఉండడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 61,000 కిలోమీటర్లు తిరిగింది. దాదాపు ఇప్పుడు డ్రైవర్ 100 స్పీడ్ తిరిగేవారేమో మరి. స్పీడ్ మీటర్ కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ జోక్. ఫుల్గా తుప్పుపట్టి ఉంది. కింద మీరు స్టీరింగ్ కింద చూసినా కూడా ఎక్కడ కూడా పూర్తిగా ఎక్కడైనా చూడండి ప్రతి చోట మనకు తుప్పుపట్టే ఉంటుంది. దీనికి ఫ్యాన్, ఇంజన్ ఫ్యాన్, అది దానికి ఒక బెల్ట్ ఉంటుంది, అది కూడా పోయింది.
ఇప్పట్లో వాడే వెహికల్స్ ఇప్పుడు వచ్చే BS6 కానీ ఇంకా రిమైనింగ్ ఇప్పుడు వచ్చే అప్పట్లో ఉన్న ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. మరి అప్పట్లో ఉండే వెహికల్స్ దాని క్వాలిటీ 44 ఇయర్స్ అయినా కూడా మనకి ఇంకా నిలబడి ఉన్నాయి. ఇప్పట్లో వచ్చే మాత్రం ఫైబర్ వేస్తాము, కొద్దిగా యాక్సిడెంట్ అయినా కూడా పూర్తిగా విరిగిపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు గంగా అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీని అప్పట్లో టైర్లు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఉండే టైర్లను మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బయటలో ఇది చూడండి, ఇక్కడ మోడీ టైర్స్. అప్పట్లో మోడీ కంపెనీ కూడా ఉండొచ్చు. మోడీ టైర్ అనేది ఆల్రెడీ ఇక్కడ దీనికి ఒక టైర్ అనేది వేస్తున్నారు. జూలై 1989లో ఈ టైర్ వాడడం, అప్పట్లో తయారు చేసిన ఆ టైర్ అనేది దీనికి బిగించడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ ఇంకో టైర్ చూసినట్లయితే మనం మేడ్ ఇన్ ఇండియా అనేది మన దేశానికి గర్వకారణం. ఇండియాలో తయారు చేయబడుతుందంటే మనం అందరం గర్వించాలి కూడా. ఇది చూడండి, ఇక్కడ ఈ టైర్ వచ్చేసి అమర్ టైర్స్. ఒకటేమో మోడీ, ఒకటేమో అమర్. ఇంకో టైర్ చూద్దాం. ఇంకో టైర్ వచ్చేసి గుడ్ ఇయర్. గుడ్ ఇయర్ ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా గుడ్ ఇయర్ టైర్స్ వస్తూనే ఉన్నాయి. కమర్షియల్ వెహికల్స్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే విషయాలు బాగా అర్థమవుతాయి. రిమైనింగ్ వాళ్ళకి తెలియకపోవచ్చు కొద్దిగా. చూడండి, ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ అనేది బ్యాడ్జింగ్ ఇచ్చారు. మనకి ఇప్పుడైతే సుజుకి, బజాజ్ లేకుంటే ల్యాండ్ రోవర్ అట్లా ఎట్లయితే మనం ఒక బ్యాడ్జింగ్ ఉంటుందో, ఇప్పుడు కీరాకి సంబంధించిన బాడీ బిల్డింగ్ కంపెనీ స్టాండర్డ్ అనేది బ్యాడ్జింగ్ అనేది తగిలించింది. అది ఇప్పటికి కూడా మీరు చెక్కు చెదరలేదు. ఇంకా చూడొచ్చు తెలుగు గంగా. దిస్ ఇస్ మన వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఈ వెహికల్ని చూపించడమే. తెలుగు గంగా అనే బ్యాడ్జింగ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎంత బాగా, అంత అద్భుతంగా రాశారు. అది 44 సంవత్సరాలైనా కూడా అది ఇంకా ఇంత క్లియర్గా కనిపిస్తుందంటే అది నిజంగా గర్వకారణం మనందరి. అందరూ వదిలేసిన అనాథలాగా ఇలా నిశ్శబ్దంగా నిలబడిపోయిన ఈ వాహనాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. నేను చాలా కష్టపడ్డాను. మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.